13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణ ఆవిర్భవించి 13 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మల్లపూరు ఎలిఫెంట్ సర్కిల్లో అదేవిధంగా జాతీయ జెండా ఎగిరేసుకోవడం, అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించడం, తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులు అర్పించడం, ఇలా ఈ కార్యక్రమాలు మన కేటీఆర్ గారి పిలుపు మేరకు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 14 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టి సుసాధ్యమన్న తెలంగాణను సాధ్యం చేసి ఒకరొకరిని ఆ పార్టీ పెట్టి జమ చేసుకుంటూ లక్షలాది గొంతులను ఒకటి చేసిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. 14 సంవత్సరాలలో అది రాదనుకున్న తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారు దక్కింది. నా చావో తెలంగాణ వచ్చుడో అని దీక్ష కూర్చొని తెలంగాణ సాధించి 2014లో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే మనకు పరిపాలన రాదు, ఇంకా ఏది మీరు అభివృద్ధి రాదు, కరెంటే రాదు, మీకు చీకటైద్దని అన్ని విధాలుగా 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఇంటింటికి నీళ్ళు కానీ ఏదో దేశంలోనే అద్భుతంగా 10 సంవత్సరాల్లో పాలించిన ఘనత కూడా మన కేసీఆర్ గారికి ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, అదేవిధంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా నా తోటి పార్టీ ఉద్యమకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అన్నగారికి